చూసారా ఎంత ప్రైజ్ ది లార్డ్, ఎంత థ్యాంక్ యూ చూసారా 3 రోజులు అయింది, తిండి లేదు. కొంతమందికి రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది. దాదాపు 4 లక్షల మందికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ రిలీఫ్ మేము ప్రపంచమంతా గ్లోబల్ పీస్ ద్వారా చేశాం. ఇది చాలా ఈజీ వర్క్. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ వారి ద్వారా ఇంకా స్పీడప్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంతకంటే ముఖ్యం ఏంటంటే ఈ ప్రాణాలను కాపాడడానికి ఇలాంటి ఇంత ముందు జరగకుండా ఏ విధంగా హైడ్రా ద్వారా ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కొట్టేస్తే కొత్త చట్టం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో కూడా అప్పుడు ఇలాగ వాటర్ ఉండదు. ఎందుకంటే చిన్న చిన్న కాలువల ద్వారా పెద్ద కాలువలు ద్వారా సముద్రానికి నీరు వెళ్ళిపోయే ప్రపంచం చేస్తుండే. ఎంతమంది ముఖ్యమంత్రులు ఎందుకు చేయలేదో నాకైతే ఆశ్చర్యం ఉంది. చాలా ఇంపార్టెంట్. చూసారా కుటుంబాలకు చూడమంట విజయవాడ, గుడ్మేర్ and Singh Nagar colony, this area has been affected by this overwhelming floods. I pray the government of India and the Chief Minister Chandrababu Naidu ji will do the most necessary. First, provide the food and water to nearly hundreds of thousands of people and partner with us so that we can rebuild their houses, reconstruct their lives and prevent these floods from happening. Therefore, look at this. Hundreds of thousands of people, almost 400,000 in Singh Nagar, 280,000. చూడండి, విజయవాడలో ఈ రోజు ఈ విధంగా లక్షల మంది ఇల్లు పోగొట్టుకోవడానికి, వారి జీవితాలు నాశనం అవడానికి కారణం ఏమిటంటే ఈ బుడిమేరు, ఈ గవర్నమెంట్ పాలిటీషియన్స్ కొంతమంది ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టడం. దానివల్ల బాంబే కాలనీ ఏంటి, ఇంకొక కాలనీ ఏంటి, పాకిస్తాన్ కాలనీ, ఈ కాలనీలన్నీ ముగిలిపోవడానికి కారణం. నిన్న మీరు చూశారు సెప్టెంబర్ 2 మునిగిపోయినంత బస్ స్టాండ్లు కూడా సగం విజయవాడ మునిగిపోయిందని. అందుకే నేను 3 డిమాండ్లు చేస్తున్నాను. ఒకటి, మోదీ గవర్నమెంట్ దాదాపు 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ కి, 10,000 కోట్లు తెలంగాణకి, చెప్పాను కదా మాట్లాడొద్దని. దాదాపు ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయాలని, ప్రాణాలు పోయిన వాళ్ళకి 1 కోటి రూపాయలు, హాస్పిటల్లో ఉండి ఎంతో మంది నష్టం, కనీసం ఒక 5-10 లక్షల వాళ్ళకి రిలీజ్ చేయాలని నా కోరిక. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇలాంటి జరగకుండా ఉండాలని ముందే ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ఇంతమంది ముఖ్యమంత్రులు తెలివైన వాళ్ళు ఉన్నారు, కానీ ఒకరు కూడా ప్లాన్ చేయలేకపోయారు. నేను ఎవరిని పొలిటికల్ గా ఇప్పుడు క్రిటిసైజ్ చేసే టైం కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిస్తే దీనికి కావాల్సిన వనరు మోదీ గవర్నమెంట్ అదానీ అంబానీకి 12 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే, 10 కోట్లు 2 తెలుగు రాష్ట్రాలకి, 10,000 కోట్లు, 10 లక్షల కోట్లు కాదు, రిలీజ్ ఇమీడియట్ గా చేయాలని డిమాండ్ చేస్తున్నాను. అందరి కొరకు ప్రార్థించండి. ప్రాణాలు పోయిన కుటుంబాల కొరకు, ఇలాగా లక్షల మంది బాగా ఇబ్బంది పడుతున్న వారి కొరకు మీ వంతు మీరు సేవలు చేయండి. మీరే వంటలు చేయండి, మీరే ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయండి, మీరే యూత్. అలాగే రాష్ట్రాల్లో ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యే ఫ్లడ్ వాళ్ళందరికీ మీ వంతు మీరు హెల్ప్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను విజయవాడలోనే ఉండి ఈ మెసేజ్ పంపిస్తున్నాను. మీడియా మిత్రులందరూ ప్రతి విజయవాడలో ఉన్న సిటిజన్ కి ఈ మెసేజ్ అందినంత వరకు మీరు ప్రచారం చేయండి. చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో దాదాపు కొన్ని లక్షల మంది విజయవాడలో ప్రాణహానితో ఉన్నారు. ఇప్పుడు వరకు చనిపోయింది కొన్ని వందల మంది అని, కొందరు 2,300 అని. నేను మొన్న నిన్న ఈరోజు ఉన్న ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. వాటర్ బోర్న్ డిసీజెస్ అంటే కాలువల్లో ఉండిపోయి వచ్చిన రోగాలు చాలా డేంజరస్. నెంబర్ 1.
దాన్ని సాల్వ్ చేయాలంటే కనీసం ఒక రాజకీయ పార్టీలకి 100 బస్సులు పెట్టినట్టు ఒక 1000 బస్సులు పెట్టి సింగ్ నగర్, బాంబే కాలనీ, అశోక్ నగర్ అన్ని కాలనీల నుంచి ప్రజలందరినీ ఇవాక్యుయేట్ చేసేయాలి. ముందు వారి బంధువుల దగ్గరికైనా పంపించాలి. ఇంకా లక్షల మంది, 3 లక్షల మంది ఉన్నారు. ఫస్ట్ పాయింట్, వారికి ఇమీడియట్ మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించాలి. 2, డీహైడ్రేషన్ అయిపోయారు అంటే నీళ్లు లేక 190% ప్రజలకు మంచినీళ్లు లేవు. అన్ని కాలనీలు నేను తిరిగాను కదా బోట్లో, చాలా డేంజరస్ సిచ్యువేషన్. మంచినీళ్లు ఇమీడియట్ గా ప్రతి ఒక్కరికి సప్లై చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు చాలా కష్టపడుతున్నారు. ఐ అప్రిషియేట్. 75 years ఏజ్ లో మీరు ఇలా తిరుగుతున్నారు. కానీ మీ కలెక్టర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ, పైనుంచి వచ్చిన వారు కానీ మెయిన్ రోడ్లో తప్ప లోపల ఎక్కడ ఎవరు కనబడలేదు. 80 బోట్లు వాళ్ళు 1000 రూపాయల నుంచి 4000 తీసుకుంటున్నారు. 100 రూపాయలకి బ్లాక్ లో వాటర్ అమ్ముతున్నారు. ముందు వాటర్ పంపించాలి. లేదా మీరు నాకు అవకాశం ఇస్తే, మీరు అన్నారు కదా అప్పుడు డాక్టర్ పాల్ దగ్గర, డేవిడ్ రాజ్ దగ్గర నేర్చుకోమని 1995లోనో 97లోనో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలెక్టర్స్ మీటింగ్ లో. మాకు 40 సంవత్సరాల అనుభవం ఉంది హ్యూమానిటేరియన్. ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎర్త్క్వేక్లు వచ్చినా, అది టర్కీ అవ్వచ్చు, పాకిస్తాన్ అవ్వచ్చు, ఇండియా అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, మేమే కదా ముందుండి చేసాం. నేను మీ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాను. టీమ్స్ ఉన్నారు. లేదా ఒకరిద్దరు కలెక్టర్లో ఎవరిన ఆఫీసులో సస్పెండ్ చేసి పడియండి. బొండా ఉమాయేడి ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళాడు? అసలు ప్రజానాయకుడు ఎమ్మెల్యేగా ఎందుకున్నాడు? అక్కడ తిరగాలి కదా. ఇప్పుడు దాకా కనబడలేదు 4 రోజులు అయినప్పటికీ. మరి సుజనా చౌదరి ఏడి? ఈ ఇద్దరు ఎమ్మెల్యేల ముందే కదా ఈ కాన్స్టిట్యున్సీలో కదా ఇంత ఘోరం జరిగింది. ప్రజలు ఇలాంటి వాళ్ళని చిత్తుగా ఓడించాలి, బుద్ధి చెప్పాలి, పార్టీలు వాళ్ళని సస్పెండ్ చేయాలి. వార్డు మెంబర్ లేరి ఏంటిది? 10 లక్షల మందికి ఎఫెక్ట్ అయితే. 3వది ఎన్వైరన్మెంట్ సిచ్యువేషన్, అది లాంగ్ టర్మ్ నేను తీసుకొస్తాను. ఏ విధంగా ఇలాంటివి జరగకూడదంటే నిషేధ ప్రదేశంలో ఉన్న బిల్డింగ్లన్నీ, విల్లాలన్నీ 50 కోట్లు 100 కోట్లు విల్లాలన్నీ, అపార్ట్మెంట్లన్నీ కూల్చిపడేయాలి. కాలువలు నీరు పారడానికి ఇవన్నీ మేము చేసి ఉన్నాం. ప్రపంచంలో 155 దేశాల్లో అనుభవంతో నేను మాట్లాడుతున్నాను, బాధతో నేను మాట్లాడుతున్నాను. పవన్ కళ్యాణ్ ఏడి? యూత్ ముందుకు రాకపోతే నాకంటే సెలబ్రిటీయా? నేను నిన్న వెళ్ళాను, 100,000 మంది కుమ్మారు, సెల్ఫీలు తీసుకున్నాను, ప్రేయర్ చేయించుకున్నాను. తప్పే ఉంది? యూత్ మస్ట్ బి దేర్. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచి అడ్మినిస్ట్రేటర్, కానీ ఇది చాలా మెజరబుల్ గా ఫెయిల్ అయిపోయినట్టు. అందరూ ఈ మెసేజ్ పంపించమన్నారు కాబట్టి ఆలోచించి, నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు, మీరు కష్టపడతారు. ఈ మెసేజ్ ద్వారా ఇప్పుడు మీరు అనుకుంటే నేను ఐలాపురం హోటల్ ఉన్నాను, మిమ్మల్ని వచ్చి కలుస్తాను, వారిని వచ్చి కలుస్తాను, మీ కలెక్టర్లకు ట్రైనింగ్ ఇస్తాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ 24 hours లో మొత్తం ఇంకా ప్రాబ్లం లేకుండా సాల్వ్ చేసి పడేద్దాం. మా 7 step ప్లాన్ ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ప్రజలారా మీరు మాత్రం అక్కడ ఉండకండి, బయటకు వచ్చేయండి, బంధువుల ఇంటికి వెళ్ళిపోండి, ఏదో విధంగా పడవల్లో బయటకు వచ్చేయండి, కాలనీలో ఉండకండి. చాలా డేంజరస్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్.